అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. ఏపీ డిప్యూటీ సీఎంతో తోట చంద్రశేఖర్ భేటీ 2 రోజుల నుంచి రాజకీయ వర్గాలు జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మాజీ ఐఏఎస్ అధికారి మాజీ జనసేన నేత తోట చంద్రశేఖర్ గారి భేటీ. ఎందుకు భేటీ అయ్యారు? భేటీలో ఏం చర్చించారు? తోట మళ్ళీ జనసేనలో చేరాలనుకుంటున్నారా? చేరిక ఖరారైందా? అనేటువంటి అంశాలు పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉన్నాయి. అయితే 2024 ఎన్నికలకి కొద్ది రోజుల ముందు తోట చంద్రశేఖర్ గారు జనసేన పార్టీకి రాజీనామా చేసి జనసేన నుంచి బయటకు వచ్చేశారు. ఈరోజు ఆయన జనసేన పార్టీలో ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా లేదా కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండేదని రాజకీయ వర్గాల్లో చర్చ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి గారికి వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి తోట చంద్రశేఖర్ గారు. 2008లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీలో మెగాస్టార్ చిరంజీవి గారికి వెన్నుదన్నుగా పనిచేశారు. సాక్షాత్తు నెల రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు 99 టీవీ ఉగాది పురస్కారాలకు సంబంధించి ముఖ్య అతిథిగా ఆయన హాజరైనప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, నా స్నేహితుడు, నా సన్నిహితుడు, నా సోదర సమానుడు తోటా చంద్రశేఖర్ అని ఆయన నోటి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు. తను రాజకీయాల్లో వచ్చినప్పుడు, రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు తనకి వెన్నుదన్నుగా నిలిచారని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లో రావాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇలాంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు, విద్యావంతులు, నిజాయితీ పరులు కదా రాజకీయాల్లో ఉండాల్సింది అని మెగాస్టార్ ప్రశంసించారు. సరిగ్గా నెల రోజులు తిరగకముందే మెగాస్టార్ తమ్ముడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో తోట చంద్రశేఖర్ గారి భేటీ. అయితే మెగాస్టార్ 99 టీవీకి వచ్చిన నెల రోజుల్లో జనసేన అధినేతతో తోట చంద్రశేఖర్ గారి భేటీ ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ రావాలనుకుంటున్నారా? మళ్ళీ వచ్చి పనిచేయాలనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు కలిశారు అనే దాని మీద జనసేన కార్యకర్తల్లో కూడా జోరుగా చర్చ మొదలైంది. అయితే 2017 ప్రాంతంలో జనసేన పార్టీలో చేరినటువంటి తోట చంద్రశేఖర్ దాదాపు 5.5 సంవత్సరాల పాటు జనసేన పార్టీకి విశేషమైనటువంటి సేవలు అందించారు. జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన ప్రస్థానం ఆ పార్టీలో ఎవ్వరూ మరవలేనిది. ఎంతోమంది కొత్త నాయకుల్ని జనసేన పార్టీకి పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ తోట చంద్రశేఖర్ ఐఏఎస్. మరి తాను రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి తనతో పాటు తన వెంట నడిచినటువంటి ప్రతి ఒక్కరిని నేటికి కాపాడుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ తోట చంద్రశేఖర్. జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా ఆయన ద్వారా పార్టీలో చేరినటువంటి వాళ్ళు దాదాపు 30% పైనే ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ విధంగా పార్టీ ఎదుగుదలకు, పార్టీ అభివృద్ధికి కొత్త నాయకుల్ని ప్రోత్సహిస్తూ, యువతని ప్రోత్సహిస్తూ మరి వారందరినీ జనసేనలో భాగస్వాములు చేసినటువంటి వ్యక్తి ఆనాటి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తోట చంద్రశేఖర్ గారు. అయితే తాను ఎవరినైతే పార్టీలో తీసుకొని వచ్చారో వారే కొంతమంది ఆయన్ని పార్టీలో నుంచి పొమ్మనకుండా పొగపెట్టారు అనేది ఇప్పటికీ ఆ పార్టీలో చాలామంది కార్యకర్తలు చర్చించుకుంటూ ఉంటారు.
తాను జనసేనలో ఉండి ఉన్నట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైనటువంటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా జనసేన అధినేతకి కుడి భుజంలా ఉండేవారని, ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో వారిని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో ఇలాంటి నాయకుడు జనసేనలో ఉన్నట్లయితే వారికి అలాంటి పరిస్థితులు వచ్చేవి కాదనేటువంటి అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. జనసేన అధినేతను ఆయన కలిసిన తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్కి బిగ్ షాక్, మళ్ళీ జనసేనలోకి తోట చంద్రశేఖర్. పెద్ద ఎత్తున ప్రతి రాజకీయ పార్టీలో చర్చ జరిగిన పరిస్థితి, మీడియా వ్యవస్థలో మరి పెద్ద ఎత్తున వార్తలు రాసిన పరిస్థితి, పత్రికలు కూడా వార్తలు రాసిన పరిస్థితి. అయితే వారు ఏం మాట్లాడారు, వారి ఇరువురి మధ్య ఏం చర్చ జరిగింది అనేది ఇప్పటికీ మరి జనసేన వర్గాలు మరి ఆ అంశం బయట పెట్టలేదు. అదేవిధంగా తోట చంద్రశేఖర్ గారికి సంబంధించి ఆయన కార్యాలయం వర్గాలు కూడా మరి ఆ విషయం బయట పెట్టినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి తాను మెగా కుటుంబ సన్నిహితుడినే అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు 99 టీవీ నడుపుతున్నటువంటి ఆయన ప్రధానమైనటువంటి కార్యాలయ భవనం ఏదైతే ఉందో ఆ భవనాన్ని ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి ఇచ్చి జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీల ఎదుగుదలకు తాను ఎప్పుడు ఉపయోగపడ్డాడు అని చెప్పేసి తోట చంద్రశేఖర్ గారి గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరి ఆ మెగా కుటుంబ అభిమానులకి తెలిసినటువంటి మాట వాస్తవం. అయితే క్షణిక ఆవేశం, రాజకీయాల్లో చిన్న చిన్న పొరపాటులు, కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. సో సరిగ్గా ఆ సామెతకి సూట్ అయ్యేటువంటి వ్యక్తి డాక్టర్ తోట చంద్రశేఖర్ ఐఏఎస్. ఆ రోజు ఆయన జనసేన పార్టీలో ఉన్నట్లయితే, అంటే పార్టీలో కష్టపడినటువంటి వ్యక్తి, పార్టీకి అన్ని విధాలా ఉపయోగపడినటువంటి వ్యక్తి, అంటే ప్రజారాజ్యం దగ్గర నుంచి జనసేన పార్టీ వరకు కూడా మెగా కుటుంబానికి నేటికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, తాను జనసేన పార్టీ వదిలి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన అధినేతని పన్నెత్తి ఒక్క మాట కానీ ఒక్క విమర్శ కానీ చేయనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటగా చెప్పుకోవాల్సిన పేరు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఐఏఎస్. అయితే సౌమ్యుడిగా ఆయనకు పేరుంది, విద్యావంతుడిగా పేరుంది. ఒకప్పుడు ముంబై నగరానికి మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ముంబై మాఫియాకి అడ్డుకట్ట వేసి ముంబై నగరాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకువెళ్ళినటువంటి మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారిగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేరున్నటువంటి వ్యక్తి డాక్టర్ తోట చంద్రశేఖర్ ఐఏఎస్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు అయినప్పటికీ కూడా మెగా కుటుంబాన్ని ఆయన ఎప్పుడు కూడా వీడలేదు. 2024 ఎన్నికల తర్వాత రాజకీయంగా ఆయన స్తబ్దుగా ఉండిపోయారు. మరి ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.